నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు యెమెన్ లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా కేసులో ట్విస్ట్ ఏర్పడింది. బుధవారం అమలుపరచాల్సిన నిమిషా ప్రియా ఉరిశిక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇది ఆమె కుటుంబం భారత ప్రభుత్వానికి మరికొంత సమయాన్ని అందించింది. ఈ ఉరిశిక్ష ఎందుకు వాయిదా పడింది? ఈ విషయంలో భారత్ ఎలాంటి కృషి చేసింది? నిమిషా ప్రియాను కాపాడడానికి ఆమె కుటుంబం ఏం చేస్తోంది? ఈ కేసులో డెత్ మనీ నిమిషా ప్రాణాలు కాపాడనుందా? యెమెన్లో 2017లో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించి కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ దోషిగా తేలడంతో ఉరిశిక్ష పడింది. జూలై 16న ఆమెను ఉరి తీయాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈ శిక్ష వాయిదా పడింది. యెమెన్లోని హౌతీ నియంత్రిత సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్తో భారత ప్రభుత్వం చేపట్టిన దౌత్యపరమైన చర్చలతో ఈ శిక్ష వాయిదా పడింది. నిమిషా కేసును పునఃసమీక్షించాలని, బ్లడ్ మనీ చెల్లింపు ద్వారా శిక్షను తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం యెమెన్ అధికారులను కోరింది. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వడంతో శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే నిమిషా కుటుంబం ఆమెను కాపాడేందుకు పనిచేస్తున్న సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఒత్తిడి కూడా శిక్ష వాయిదా పట్టడానికి ఉపయోగపడింది. నిమిషా ప్రియ ఉరి శిక్షను ఆపేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన కృషిని తీవ్రతరం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ యెమెన్లోని హౌతీ నియంత్రిత అధికారులతో అలాగే సనా నగరంలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర చర్చలు జరిపింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని, యెమెన్ ప్రభుత్వంతో బ్లడ్ మనీ చెల్లింపు లేదా శిక్షను క్షమాభిక్షగా మార్చే అవకాశాలను చర్చిస్తున్నారని సమాచారం. కేరళ ప్రభుత్వం కూడా ఈ కేసులో చురుకుగా పాల్గొని నిమిషా కుటుంబానికి ఆర్థిక న్యాయ సహాయం అందించేందుకు సహకరిస్తోంది. అలాగే భారత రాయబార కార్యాలయం యెమెన్లోని స్థానిక తెగల నాయకులతో బ్లడ్ మనీ చెల్లింపు కోసం చర్చలు జరిపింది. ఇది శిక్షను తగ్గించే అవకాశాన్ని కలిగించింది. నిమిషా ప్రియ కేరళలోని పాలక్కడ్కు చెందిన నర్సు. 2008లో మెరుగైన ఉపాధి కోసం యెమెన్లోని సనా నగరానికి వలస వెళ్లింది. 2015లో ఆమె యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దు మహ్దీ అనే వ్యక్తితో కలిసి ఒక క్లినిక్ను ప్రారంభించింది. 2017లో తలాల్ తన పాస్పోర్ట్ను దుర్వినియోగం చేస్తున్నాడని, మోసగిస్తున్నాడని నిమిషాకు తెలిసింది. దీంతో అతడి నుంచి తప్పించుకోవాలని నిమిషా అనుకుంది. తలాల్కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తప్పించుకోవాలని ప్రయత్నించింది. అయితే మత్తు ప్రభావం ఎక్కువై అతడు మరణించాడు. యెమెన్ కోర్టు ఈ ఘటనను హత్యగా పరిగణించి 2020లో నిమిషాకు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును 2023లో యెమెన్ సుప్రీం కోర్టు ధృవీకరించగా 2024 డిసెంబర్లో యెమెన్ రాష్ట్రపతి మొహమ్మద్ అల్ అలీమీ ఈ శిక్షకు అనుమతి ఇచ్చారు. నిమిషా తరఫు న్యాయవాదులు ఈ హత్య ఉద్దేశపూర్వకంగా కాదని, ఆత్మరక్షణలో జరిగిన ఘటనగా వాదించినప్పటికీ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. నిమిషా ప్రియ కుటుంబం ఆమెను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. నిమిషా తల్లి ప్రేమకుమారి యెమెన్లోని సనా నగరానికి వెళ్లి స్థానిక న్యాయవాదులతో కలిసి కేసు కోసం ఎంతో తిరిగింది. సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ను స్థాపించి బ్లడ్ మనీ చెల్లించేందుకు ఆర్థిక సహాయం సేకరించే ప్రయత్నం చేసింది. ఈ సంస్థ ద్వారా స్థానిక తెగల నాయకులతో తలాల్ కుటుంబంతో చర్చలు జరిపారు. నిమిషా కుటుంబం బ్లడ్ మనీగా సుమారు 40 కోట్లు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ మొత్తాన్ని పూర్తిగా సేకరించలేకపోయారు. కేరళలోని సామాజిక సంస్థలు, ఎన్ఆర్ఐ సముదాయం కూడా నిమిషాను కాపాడేందుకు నిధులు సేకరించాయి. అలాగే నిమిషా కుటుంబం భారత ప్రభుత్వం, కేరళ ప్రభుత్వంతో కలిసి యెమెన్ అధికారులతో చర్చలు జరపడంలో సహకరించింది. ఈ ప్రయత్నాలు ఉరిశిక్ష వాయిదాకు దోహదపడ్డాయి. అసలు ఈ డెత్ మనీ అంటే ఏంటి? యెమెన్లోని షరియా చట్టం ప్రకారం డెత్ మనీ అనేది హత్య కేసులో బాధిత కుటుంబానికి చెల్లించే ఆర్థిక పరిహారం. ఈ చెల్లింపు ద్వారా బాధిత కుటుంబం దోషిని క్షమించి శిక్షను తగ్గించేందుకు లేదా రద్దు చేసేందుకు అంగీకరించవచ్చు. నిమిషా ప్రియ కేసులో తలాల్ అబ్దు మహ్దీ కుటుంబం బ్లడ్ మనీగా సుమారు 40 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఈ మొత్తాన్ని చెల్లిస్తే నిమిషా శిక్షను జైలు శిక్షగా మార్చే అవకాశం ఉంది, లేదా ఆమెను పూర్తిగా విడుదల చేయవచ్చు. యెమెన్లో ఈ సాంప్రదాయం సాధారణం, కానీ ఈ మొత్తాన్ని సేకరించడం నిమిషా కుటుంబానికి పెద్ద సవాలుగా మారింది. భారత ప్రభుత్వం స్థానిక తెగల నాయకులతో చర్చల ద్వారా ఈ మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
నిమిషాప్రియ కేసు భారత్లో ముఖ్యంగా కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిమిష ఆత్మరక్షణ కోసం ఈ హత్య చేసిందని, ఆమె తప్పు లేదని, ఉరిశిక్ష అన్యాయమని వాదిస్తున్నారు. సామాజిక సంస్థలు, మానవ హక్కుల సంఘాలు నిమిషాను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాయి. కొందరు యెమెన్లోని షరియా చట్టాలను, బ్లడ్ మనీ విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది ధనవంతులకు అనుకూలమైనదని, పేదలకు అన్యాయమని వాదిస్తున్నారు. కేరళలోని రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నిమిషా కోసం నిధుల సేకరణలో పాల్గొన్నారు. ఆమె కేసును అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చారు. నిమిషాప్రియ ఉరిశిక్ష వాయిదా ఆమె కుటుంబానికి, భారత ప్రభుత్వానికి తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ ఆమె భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. యెమెన్లోని హౌతీ నియంత్రిత అధికారులతో భారత్ జరిపే చర్చలు, బ్లడ్ మనీ చెల్లింపు ఒప్పందం ఆమె శిక్షను జైలు శిక్షగా మార్చే అవకాశం ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కేసును పర్యవేక్షిస్తూ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థతో చర్చిస్తోంది.